ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్, సహజ వనరుల దోపిడీ వంటి వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు చంద్రబాబు. ఇక అసెంబ్లీలో శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న 2వ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే వైసీపీ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అవినీతిపై గలమెత్తుతున్నానంటూ ధర్నా చేయబోతున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో ఏదైతే శ్వేతపత్రాలు కూడా చంద్రబాబు నాయుడు రిలీజ్ చేయబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న ఎన్డీఏ కూటమి సర్కారు ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాల చిట్టాను కూడా ఇప్పేందుకు సిద్ధమైంది. ఏదైతే గత ప్రభుత్వ వైఫల్యాలలో ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తా వస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్తు, సహజ వనరుల దోపిడీ వంటి వాటిపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. వీటిపై జరిగిన అక్రమాలు, దోపిడీలు, ఆర్థిక దోపిడీ వ్యవస్థ మొత్తాన్ని కూడా శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే ఏదైతే నేడు మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో నేడు శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. అలాగే గడిచిన 5 ఏళ్లలో ఎక్సైజ్ లో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేసి ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ వైన్స్ దుకాణాలు, అలాగే మద్యంలో కొత్త బ్రాండ్లు, అలాగే మద్యానికి సంబంధించి ప్రజల ఆరోగ్యంతో చెల్లగాట వాడుతున్నారు. వాళ్ళు కిడ్నీలన్నీ కూడా పాడైపోతున్నాయి. అలాగే లివర్ ఫంక్షనింగ్ గానీ, నరాల బలహీనత గాని మొత్తం 5 ఏళ్లలో ప్రజలందరూ కూడా మంచాన పడే పరిస్థితి ఉందని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ గత ప్రచార సమయంలో ప్రతి ఒక్క సమావేశంలో కూడా ప్రజలందరూ కూడా ఇదే సూచించిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా మద్యం పాలసీ విధానంపై గాని, మద్యంలో వచ్చిన కొత్త బ్రాండ్లు గాని ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏదైతే మద్యానికి మీరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే జే బ్రాండ్లు మద్యం తాగొద్దు, తాగితే మీ ఆరోగ్యం పాడైపోయింది, కుటుంబాలకు దూరం అవుతారు, మీ యొక్క కిడ్నీలు, నరాలు మొత్తం కూడా వీక్ అయిపోతే మీరు త్వరలో చనిపోయే పరిస్థితి ఉంటుందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 50-60% ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చిన బ్రాండ్లన్నీ కూడా ప్రజలు దూరంగా ఉంచున్న పరిస్థితి. బ్లాక్ లోనైనా సరే తెలంగాణకి సంబంధించిన మద్యం బ్రాండ్లు కొనుక్కొని ప్రజలందరూ కూడా తాగే పరిస్థితి. ఆఖరికి కూలి వాళ్ళు, అతి పేదరికంలో నివసించే వాళ్ళు తాగే చీప్ లిక్కర్ తో సహా జే బ్రాండ్లను దూరం పెట్టే పరిస్థితి అయితే చివరికి వచ్చింది. దాదాపుగా ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కూడా మద్యం పాలసీ, మద్యం విధానం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ బ్రాండ్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రజలు వ్యతిరేకతే ప్రధానంగా కూడా ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటంలో ఏదైతే మద్యం ప్రియులు ఉన్నారో వీళ్ళందరితో కూడా కీలక భాగస్వామ్యం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి నేడు శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. అలాగే తరాలు తరబడి కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి కూడా నేడు పేరు మార్పు జరగనుంది. అలాగే దీనికి సంబంధించి కూడా మరొక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా దశాబ్దాల తరబడి యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా గానీ, వేరే యూనివర్సిటీకి పీజీకి అప్లై చేసుకున్నా గానీ, వేరే రాష్ట్రం వెళ్ళినా గానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడ చదువుకున్నారంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే ఇప్పటికే ఆల్ ఇండియా వ్యాప్తంగా గానీ, విదేశాల్లో గానీ ఆంధ్రప్రదేశ్ కి చెందిన హెల్త్ యూనివర్సిటీ అంటే ఇప్పటికీ అందరికీ తెలిసిన నేపథ్యం. కానీ కొత్తగా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని అంటే కొత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఆ సర్టిఫికేట్ లోనేమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటది, అక్కడేమో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉంటది. ఈ నేపథ్యంలో పిల్లలు అందరూ కూడా, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంబీబీఎస్ కానీ ఈ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి పోయి యూనివర్సిటీ పేరు మార్పు సందర్భంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి, చాలా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి, దాని గురించి ఎంక్వైరీ వేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి వారు ఏ పార్టీలో ఉన్నా సరే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మారిస్తే విద్యార్థులు ఆ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని చాలా మంది విద్యార్థులు గలమెత్తిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఆ సోషల్ మీడియాలో హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు పార్టీలకు అతీతంగా ఆ పోస్టులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తొలుత ఏదైతే మద్యం విధానం పైన, ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దుపై బిల్లులో సభలో చర్చించిన ఆమోదం తెలిపిన తర్వాత విజయవాడకి సంబంధించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆ పేరు మార్పు కూడా చట్ట సవరణ చేసే బిల్లుపై చర్చించనున్నారు. ఇంకా అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ కాలుష్య నియంత్రణ, ఆ రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు, కేజీహెచ్ లో బెడ్స్, సిబ్బంది కొరత, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఆ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై సంబంధించిన ప్రశ్నలకు మంత్రులు ఆన్సర్లు ఇవ్వనున్నారు. అలాగే రైతుల సమస్యలు, ఆ టెంపుల్ టూరిజం, ఇసుక తవ్వకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే మారిటైమ్ బోర్డు ద్వారా కృష్ణపట్నం పోర్టు లీజు, మత్స్యకారులకు సంబంధించిన జీవో 217 ఇబ్బందులపై కూడా ఆ సభలో మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే 2 అంశాలు అయితే ఉన్నాయి. ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు, 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ ఉచితంగా ఇస్తానన్నారు. అలాగే ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం కోసం అయితే మహిళలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తామన్నారు. ఎప్పుడప్పుడు అవకాశం దొరికిద్దా అని. దాదాపుగా వీటి మీద ఈ రోజు మొత్తం కూడా ప్రశ్నలకి మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. మరోవైపు శాసన మండలిలో ఇవాళ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఆన్సర్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం మద్యం అక్రమాలపై మండలిలో కొల్లు రవీంద్ర ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రశ్నోత్తరాలు గత ప్రభుత్వంలో కల్పించిన గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ, పోలవరం ప్రాజెక్టు ఆ హెడ్ వర్క్స్ కానీ, స్టూడెంట్ కు అయితే శ్వేతపత్రాల విడుదలతో కేవలం కాలయాపన చేస్తున్నారు, గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వైసీపీ చేస్తుంది కదా. ఏంటి శ్వేతపత్రాల విడుదల తర్వాత ప్రభుత్వం యాక్షన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి అసలు? అయితే ఏదైతే శివ చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్న వెనకాలైతే ఆ పెద్ద ఎత్తున అభివృద్ధి అనేది దాచి ఉంది, అభివృద్ధి అనేది పొంచి ఉంది అనేది అయితే ఆ టీడీపీ నాయకులు చెబుతా ఉన్నారు. ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత శ్వేతపత్రానికి ముందు పరిస్థితి ఏంది, శ్వేతపత్రానికి తర్వాత పరిస్థితి ఏందనేది ప్రజలకు తెలియాలి. నాడు నేడు కార్యక్రమం అంటూ కూడా ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మభ్యపెట్టి మాయ చేసి ఏదైతే అక్రమ వేళ్లను అంతే పొడిగించారు తప్ప జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదని అంటున్నారు. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు అన్నిటి కూడా ముఖ్య దాంట్లో ఉన్న మర్మము, గత ప్రభుత్వంలో ఆ శ్వేతపత్రం ద్వారా ఏమేమి పనులు చేశారు, అక్కడ ఎంత ఆర్థిక దోపిడీ జరిగింది, అక్కడ ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులన్నీ ఎలా అధిగమించామనేది కూడా మరలా 2-3 ఏళ్ల తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు అప్పటికి తేడా చూసుకోవడం కోసం శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది శివ మనకి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.